2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, హలో అండి. అవునండి. ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, చాలా లీగల్ రైట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు నాగేశ్వరరావు గారు. ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే చెప్పారు సార్ ఒక కామెంట్‌లో. వైఫ్‌తో ప్రాబ్లమ్ ఉంది. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. డివోర్స్‌కి అప్లై చేద్దామంటే తను ఒకటే మాట అంటున్నారు. నేను ఒప్పుకోందే అసలు మీకు డైవోర్స్ ఎలా వస్తుంది అంటూ అది ఇంకా నాకు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇది నిజమేనా? కేవలం భర్త మాత్రమే వెళ్లి డైవోర్స్ అప్లై చేస్తే డైవోర్స్ రాదా? అనే ఒక క్వెషన్ రైజ్ చేశారు. యాస్ ఎ డైవోర్స్ ఎక్స్‌పర్ట్‌గా ఏం చెప్తారు? జనరల్‌గా సమాజంలో ఒక అపోహ ఒకటేముందంటే, ఫస్ట్ డైవర్స్ గనక అబ్బాయి అప్లై చేసుకుంటే లీగల్‌గా ప్రాబ్లమ్ అవుద్దేమో, హ్మ్. అబ్బాయి అప్లై చేసుకుంటే రాదేమో, లేదంటే భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తదేమో అనే అపోహ అనేది సమాజంలో ఎప్పటినుంచో ఉందది జనరల్‌గా. ఓకే. ఎందుకు అంటే రెగ్యులర్‌గా మా దగ్గరకొచ్చే వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే, "సార్ నేను ముందు డైవర్స్ అప్లై చేసుకుంటే నా మీద కేసులు పడే అవకాశం ఉంది సార్. హ్మ్. భరణం ఇవ్వాల్సి వస్తదేమో, ముందు నేను డైవర్స్ అప్లై చేసుకుంటే పైసలు ఇవ్వాల్సి వస్తదేమో సార్. ఓహ్! ఓకే. లేకపోతే నేనే డైవర్స్ అప్లై చేసుకుంటే కోర్ట్ ఇవ్వదేమో సార్" ఆ! అని జనరల్‌గా. హ్మ్. ఆవిడ ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తదంట సార్. హ్మ్. ఆమె డైలాగ్ కొడుతుంది సార్. నేను ఒప్పుకుంటే నీకు డైవర్స్ వస్తది. నీకెవరు డైవర్స్ ఇచ్చేది? నేను ఒప్పుకోను అని చెప్పి అంటుంటది సార్. చిన్న కామెంట్ కూడా అని అదే. అది కూడా అదే హ్మ్. అంటుంటారు జనరల్‌గా. హ్మ్. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, డైవోర్స్ అనే పదం ఏదైతే ఉంటదో, అది చట్టంలో రాసేటప్పుడే, దానికి మన హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో రాసేటప్పుడే భార్య, భర్త అనే పదం ఉపయోగించలే. వైఫ్ అండ్ హస్బెండ్ అనే పదం ఉపయోగించలే. దాన్ని స్పౌస్ అనే పదం ఉపయోగించారు. ఓకే. సో, డైవోర్స్ అనేది ఏంది జనరల్‌గా? డైవోర్స్ అంటే ఏంది? హ్మ్. మనం ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు, హ్మ్. మనం కోర్ట్‌కెళ్ళి, ఈ పలాని వ్యక్తితోని నాకు జీవించలేని పరిస్థితి ఉంది కాబట్టి, హ్మ్. నాకు డైవోర్స్ ఇవ్వండి అని అడగటమే ప్రాసెస్. ఓకే. అవును. దాంట్లో దానర్థం అది. ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు మగవాళ్ళైనా. గావచ్చు, ఎవరైనా. భార్య అయినా, భర్త అయినా భార్యైనా, ఎవరైనా. భర్తయినా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైతే మనం మ్యారేజ్ చేసుకున్న వ్యక్తితోని మనం కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు, మనం కోర్ట్‌కెళ్ళి, "అయ్యా! ఈ వ్యక్తితో నేను కలిసి జీవించే పరిస్థితి లేదు నాకు" అని చెప్పి మనం కోర్ట్‌లో సబ్మిట్ చేసుకోవడాన్ని డైవర్స్ అంటాం మనం. మనం ఓకే. అత్యంత సాధారణ భాషలో. హ్మ్. ఓకే. ఒక వ్యక్తితోని కలిసి ఉండగలుగుతామా? కలిసి ఉండలేమా? హ్మ్. కలిసి ఉండలేము. అరే! ఈ వ్యక్తితో నేను కలిసి ఉండలేను. హ్మ్. ఈ వ్యక్తితోని కలిసి ఉండడం వల్ల ఈ ఇబ్బందులున్నాయి. లేకపోతే అవి అవుతున్నాయి. లేకపోతే నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు. దాని మీద మనం డైవర్స్‌కెళ్ళిపోతాం. హ్మ్. సో, ఒక కోర్టు డైవర్స్ అనేది ఒక అమ్మాయి ఒప్పుకుందనో, ఒక అమ్మాయి ఒప్పుకోలేదనో అభిప్రాయం మీద కోర్ట్ ఎప్పటికీ డైవర్స్ ఇవ్వదు. హ్మ్. డైవర్స్ కోర్ట్ ఎట్లా శాంక్షన్ చేస్తుంది? లేకపోతే డైవర్స్ అనే ఆర్డర్ కోర్ట్ ఎట్లా పాస్ చేస్తది అంటే, నువ్వు కోర్ట్‌కి ఒక గ్రౌండ్స్ అంటే ఒక డైవర్స్ అప్లై చేసుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. క్రుయాలిటీ గ్రౌండ్ అంటారు. లేదంటే డిజర్షన్ గ్రౌండ్ అంటారు. ఓకే. లేదంటే అడల్టరీ అంటారు. హ్మ్. లేదంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అట్లా ఒక కోర్ట్‌లో మనం డైవర్స్ అప్లై చేసుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి. హ్మ్. మనం రాసిన విషయాన్ని కోర్ట్‌లో ప్రూవ్ చేసుకున్నామా లేదా అనేదే ముఖ్యం. ఓహ్! అది ఓకే. అబ్బాయైనా కావచ్చు, అమ్మాయైనా కావచ్చు. చట్టం ఇద్దరికి సమానమే. హ్మ్. నేను మా ఆవిడ మీద డైవర్స్ ఏస్తే ముందేస్తే నాకు రాదేమో అనేది తప్పు అభిప్రాయం అది. హ్మ్. లేదు అంటే మా ఆవిడ ఒప్పుకుంటేనే నాకు డైవర్స్ వస్తదంట గదా! ఆమె ఒప్పుకోనంటుంది సార్ ఏం చేయాలనేది కూడా తప్పు అభిప్రాయం అది. నువ్వు ఏదైతే ఒక పిటిషన్ రాసి నువ్వు కోర్ట్‌లో సబ్మిట్ చేస్తావో, ఆ పిటిషన్‌లో రాసిన ప్రతి విషయాన్ని గనుక నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే, హ్మ్. కోర్ట్ మీకు డైవర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. మీ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే హక్కు ఉంటది తప్ప, హ్మ్. మీ వ్యక్తిగత అభిప్రాయాలని కోర్టు పరిగణలోకి తీసుకొని ఒక ఒప్పుకోకపోవడం దాని మీద మాత్రం యాహ్! జడ్జిమెంట్ ఇవ్వరు. ఎవరైనా కూడా జనరల్‌గా ఒక కామన్ లాజిక్ ఏంది? మగవాడు పోయి కోర్ట్‌లో డైవర్స్ ఏసుకుంటే, హ్మ్. ఎక్కడైనా కూడా ఏ భార్య అయినా కూడా నేను డైవర్స్ ఇవ్వననే చెప్తది. హ్మ్. ఒకవేళ ఫస్ట్ డైవర్స్ అప్రోచ్ ఇస్తా అంటే అయిందంటే. ఏసుకోవడం ఎందుకింక? హ్మ్. మ్యూచువల్ డైవర్స్‌లో తీసేసుకుంటే అయిపోతది గదా! అదే కదా! ఆ! కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఒక హ్మ్. వ్యక్తి గనక డైవోర్స్ ఏసుకోవాలి అంటే ఆడ, మగ అనేదేం లేదు. హ్మ్. మనం కలిసి జీవించగలుగుతామా? కలిసి జీవించలేమా? హ్మ్. సో, ఈ ఉన్నవన్నీ గూడా అపోహలు మాత్రమే. అవి అపోహలే అవి. చట్టంలో ఆ! ఎక్కడ కూడా ముందు అప్లై చేసుకోవద్దు. హ్మ్. చాలా మంది ఏందంటే, అమ్మో! నేను ముందు అప్లై చేసుకుంటే నాకెక్కడ ప్రాబ్లమ్ అయితదో, అని లేకపోతే నేను ఆలోచిస్తారు. ఎక్కడ పైసలు కట్టాల్సొస్తదో అని. హ్మ్. లేదంటే చాలామంది ఓకే. నేను అప్లై చేసుకుంటే మా భార్య ఇవ్వనంటుంది గదా! రాదేమో అనే ఊహతోని ఆ హరాస్మెంట్ భరిస్తూ వాళ్ళు డైవర్స్ అప్లై చేసుకోకుండా అలానే ఉండిపోతారు. హ్మ్. అవును సార్. అలానే చాలా మంది ఉండిపోయి అలా మెంటల్ ఉండిపోయిన వాళ్ళున్నారు. డిప్రెషన్‌కి, తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడము, హ్మ్. కెరియర్‌లో ఎదుగుదల ఉండదు వాళ్ళకు. యెస్. ఇలాంటి సందర్భాలు చానా ఉంటాయి. హ్మ్.
కాబట్టి నేను అందరికీ మగవాళ్ళందరికీ అంటే నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఉమ్, అలాంటి అపోహలను వదిలిపెట్టి ఉమ్, ఒక వ్యక్తితోని మీరు కలిసి ఉండలేని పరిస్థితి కనుక ఉంటే ఉమ్, అది ఏ కారణం వల్లనే కావచ్చు. ఉమ్, ఒక వ్యక్తితోని కనుక కలిసి ఉండలేని పరిస్థితి ఉంటే మీరు ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు డైవోర్స్ అప్లై చేసుకునే వెలుసుబాటు మీకు ఉంది. కానీ సరే ఒకవేళ ఇప్పుడు భార్య వైపు ఏ తప్పు లేదనుకోండి, తనే కావాలని ఇంటెన్షనల్ గా ఇలా వచ్చి చేస్తున్నాను, అవి కూడా ఉంటాయి, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి కదా. అవును, ఇప్పుడు భార్య వల్ల తప్పు లేదు, మనం కావాలని మనం డైవోర్స్ వేసుకున్నాం అనుకుందాం, ఉమ్, ద కోర్ట్ విల్ డిసైడ్. ఇప్పుడు ఉమ్, వేసిన ప్రతి డైవోర్స్లో డైవోర్స్ వస్తున్న గ్యారంటీ ఏం లేదు. ఓకే. ఓకే, ఉమ్, మనం ఒక పిటిషన్ని డైవోర్స్కి సంబంధించి ఒక పిటిషన్ని మనం కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు ఆ పిటిషన్లో రాసిన అంశాలన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి అవి కనుక ప్రూవ్ చేసుకుంటే డైవోర్స్ ఇస్తుంది. ఉమ్, ఇప్పుడు మనం రాస్తాము, ఆపోజిట్ వాళ్ళు కూడా కౌంటర్ వేస్తారు. ఈ రెండు విషయాలను కోర్టు పరిశీలించిన తర్వాతనే డైవోర్స్ ఇస్తుంది తప్ప మన వ్యక్తిగత అభిప్రాయాల మీద కోర్టు ఎప్పుడు డైవోర్స్ ఇవ్వదు. ఉమ్, కాబట్టి నేను అదే చెప్తున్నాను, చాలా మంది సఫర్ అవుతుంటారు మా దగ్గరకు వచ్చి, చాలా మంది అమ్మో నేను ముందేసుకోను సార్ డైవోర్స్, నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి హరాస్మెంట్ అట్నే భరిస్తుంటారు. సో ఇలా వాళ్ళకి మెయింటెనెన్స్ భారాలు పట్టడం కానీ ఇవేవి ఉండవు. దాని మెయింటెనెన్స్కి డైవోర్స్కి సంబంధం లేదు. ఉమ్, సో మనం భరణం పర్టికులర్గా ఇవ్వాలి చూస్తారు. భరణం అదే Yeah. భరణం కానీ మెయింటెనెన్స్ కానీ ఇది మళ్ళీ అది వేరే టాపిక్. అది ఉమ్, ఇక్కడ మనం ఓన్లీ ఏం మాట్లాడుతున్నాము, ఒక మగ వ్యక్తి కనుక డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకుంటే ఉమ్, వస్తుందా రాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఉమ్, సెకండ్ది ఏంది, ఉమ్, ముందే అప్లై చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేది రెండో క్వశ్చన్. ఉమ్, మూడోది ఏంది, భార్య ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుందా అని మూడో క్వశ్చన్. ఉమ్. ఈ సో మూడు ఇవేవి తప్పుడు కాదంటారు. అభిప్రాయాలే. ఉమ్, ఒక వ్యక్తి నీకు నచ్చనప్పుడు, Yeah. ఒక వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది గురవుతున్నప్పుడు ఉమ్. మీరు ధైర్యంగా వెళ్ళి మీరు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. రైట్ సార్, ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.